ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో వాక్ స్వాతంత్రం గురించి వ్రాయబడింది. ఈ 3వ అధ్యాయము వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉంది. మనము మాట్లాడే దానికన్నా రెట్టింపు ఎక్కువగా వినాలని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు మనకు ఒకే ఒక నోరిచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. దీని అర్థం ఏంటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఒకే నోరు, 2 చెవులకి అర్థం. ఈరోజు వాక్య భాగము విందామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం వినండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న సత్యాలను మీరు ఎరుగుదురా? మనము చేయవలసింది ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశముతో మన క్షేమాభివృద్ధి కొరకు ఈ మాటలను దేవుడు రాయించాడు. ఏం చేయాలంట? మనము వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, ఇంకా కోపించుటకు నిదానించాలి. కానీ మనము కోపించడానికి, మాట్లాడడానికి వేగిరపడుతాం, నిదానించడానికి ఏమాత్రము ఇష్టపడం. ప్రియులారా, పుట్టిన ప్రతి బిడ్డ మాటలు నేర్చుకోవడానికి ఆ చంటి బిడ్డకు 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక మనిషి తన నోరు కంట్రోల్ చేసుకోవడానికి, లేక తన నోటిని అదుపు చేసుకోవడానికి ఒక మనిషికి 50 సంవత్సరాలు పడుతుంది. ఒక నోరు, 2 చెవులు. దీని అర్థం ఏంటంటే తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని దీని యొక్క అర్థం. ప్రియులారా, నోటి నుండి ఇంకా వెలువడిని నీ మాటలు నీ అదుపులో ఉంటాయి. ఒకవేళ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నిన్ను అదుపులో ఉంచుతూ ఉంది. కనుక మనం ప్రతి మాట కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులను గాయపరిచేటట్టుగా, ఇతరులను దుఃఖపెట్టేట్టుగా, ఇతరులు కన్నీరు కార్చే రీతిలో మనం మాట్లాడకూడదు. మనము ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మనం మాట్లాడాలి, ఇతరుల మేలు కొరకు మనం మాట్లాడాలి. యేసు ప్రభు వారు ఇలా మాట్లాడారో ఒకసారి కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే మనము యేసు ప్రభు యొక్క మాటల ద్వారా ఎన్నో సత్యాలు నేర్చుకుంటాం, ఆత్మీయంగా బలపడతాం. కనుక మన మాటలు, మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండులాగున చూసుకోవాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మీరిచ్చిన చక్కని సూచనలు, సలహాల కొరకై మీకు వందనాలు. మీ వాక్యం విన్నట్టుగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.